ఎంతో కష్టపడి వాటిని బతికించుకున్నా. వాటిని ఎంతో కష్టపడి బతికించుకుంటే ఈ దుర్మార్గులు విషం పెట్టి ఘోరంగా చంపేస్తున్నారు. అవి చనిపోయేటప్పుడు ఎంత అల్లాడాయంటే ప్రాణం వదలలేక గిలగిలా కొట్టుకుంటూ. కొన్ని దారుణమైన సంఘటనలు చూసినప్పుడే మనుషుల్లో మానవత్వం పూర్తిగా చనిపోయిందనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కడప జిల్లాలోని ఒంటిమిట్ట మండలంలో వెంకటాయపల్లి అనే గ్రామంలో తోడెందుల రాజు మరియు అతని కుమారుడు కలిసి 7 కుక్కలను అతి దారుణంగా అన్నంలో విషం కలిపి చంపేశారు. మనిషినోడు ఎవడన్నా చేస్తాడా అండి? కేవలం అతని గొర్రెలను చూసి మురిగిందన్న నెపంతో ఆ 7 కుక్కలకు, అదే స్ట్రీట్ డాగ్స్ కి విషం పెట్టి చంపేశాడు. ఇంకా మీరు మనుషులా లేక మృగాలో నాకైతే అర్థం కావట్లేదండి. ఆ 7 స్ట్రీట్ డాగ్స్ ని మోనికాశ్రీ అనే అమ్మాయి పెంచుకుంటుంది. అయితే ఆ అమ్మాయి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే వీళ్ళిద్దరూ కలిసి నువ్వేం చేస్తావో చేసుకో, నువ్వు అమ్మాయివి అని ఆ అమ్మాయి పైనే మళ్ళీ తిరిగి బెదిరిస్తున్నారంట. ఏంటండి ఈ దారుణం? అసలు మనుషులేనా మీరు? ఎందుకు మా కుక్కల్ని ఇలా చంపావు అని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. వీళ్ళిద్దరిపై కిల్లింగ్ ఏ డాగ్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్ అనే నేరం కింద ఐపీసీ సెక్షన్ 428, 429 ప్రకారం చట్టరీత్యా వీళ్ళిద్దరిపై చర్యలు తీసుకోవాలని నేను ఆ పోలీసు వారిని కోరుకుంటున్నాను. ఈ వీడియోని పెట్ లవర్స్ అయినా సరే కాకపోయినా సరే దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి దారుణాలు ఇంకెక్కడా కూడా జరగకుండా మనం జాగ్రత్త పడదు. నేను చివరిగా ఆ డాగ్స్ ని చంపిన వాళ్ళకి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని పోలీసులు, ప్రభుత్వాలు ఏం చేయలేకపోవచ్చు, కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది మిమ్మల్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. తప్పకుండా దానికి ఫలితం అనుభవిస్తారు త్వరలోనే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనమంతా ఏకమై ప్రజల్లో ఒక అవగాహన తీసుకురాకపోతే ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటు చేసుకునే అవకాశం ఉంది. అలా ఈ డాగ్స్ ని చంపిన వాళ్ళకు కూడా త్వరలోనే శిక్ష పడాలని నేను పోలీసు వారిని మరియు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.